హాయ్ అండి. మనం చిన్నపిల్లలకి బొమ్మలు గీయమని, నేర్చుకోమని ఇలాంటి బుక్స్ ఇస్తే, మన పిల్లలు ఇలా పిచ్చి పిచ్చిగా గీసి పాడు చేస్తున్నారు కదండీ! అందుకని నాకొక ఐడియా వచ్చిందండి. ఇలాంటి మన కార్డ్‌బోర్డ్‌లు ఉంటాయి గదా! ఇలాంటి కార్డ్‌బోర్డ్‌లు గానీ, పెళ్ళికి వచ్చిన కార్డ్‌బోర్డ్‌లు ఉంటాయి కదండీ! ఇలాంటి పెళ్ళికొచ్చిన కార్డ్‌బోర్డ్‌లను తీసుకొని, ఇలాంటి బుక్కుల్లో ఉన్న బొమ్మల్ని ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసుకొని తీసుకొని వాటిని ఇలాంటి కార్డ్‌బోర్డ్‌లకి మనం ఇలా కార్డ్‌బోర్డ్ మీద ఇట్లా అంటించి గ్లూతో ఇట్లా అంటించి గ్లూతో ఇట్లా అంటించి మన పిల్లలకి ఇచ్చామనుకోండి, వాళ్ళు కలరింగ్ గీస్తారు. ఆ కలర్ బయటికి రాకుండా వాటిలోనే గీసుకుంటారు కాబట్టి వాళ్ళకి మంచిగా కలర్ గీయటం వస్తుంది. మనం గమ్ము తీసుకొని ఇట్లాంటి పేపర్కి గమ్ అంటించి ఇలాంటి కార్డ్‌బోర్డ్‌కి అంటించుకోవాలి. బాగా స్టిక్ అయ్యేటట్టు గమ్ము పెట్టి అంటించాలండి. తర్వాత సిజర్ సహాయంతో ఈ కార్డ్‌బోర్డ్‌ని షేప్ లాగా కట్ చేసుకోవాలి. ఇట్లా కలరింగ్ వేసుకోవటం వలన పిల్లలు పిచ్చి పిచ్చిగా మిగతా గీయకుండా మంచిగా దాంట్లోనే కలరింగ్ గీయటం, లైన్లోనే కలరింగ్ గీయటం నేర్చుకుంటారండి. నేను మా అబ్బాయికి ఇలానే ట్రై చేశాను. మా అబ్బాయి ఇప్పుడు మంచిగా దాంట్లోనే గీతలోనే కలరింగ్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ అండి.